హలో అండి, ఈరోజు అయితే మనం వెజిటేబుల్ రైస్ రెడీ చేద్దాము. అందులో ఒక పావు ఆయిల్ వేసుకొని తర్వాతకి ఒక 5 లవంగాలు వేసుకున్నానండి. తర్వాత క్యారెట్ వేసి కొంచెం వేగనేయాలి. తర్వాత మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి కూడా వేసాను. ఇప్పుడు కొన్ని బఠానీలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు హోల్ గరం మసాలా, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి ఇలాచీ కూడా వేసాను. అన్నీ కలిపేసుకుందాం ఒకసారి. కొంచెం వేపుకుందామండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాము. మన వెజిటేబుల్ రైస్లో స్పెషల్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను అనమాట. అంటే ఉల్లికాడలు ఉంటాయి కదండి, ఉల్లికాడలు ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల వాళ్ళకి, పిల్లలకి కూడా తినే వాళ్ళకి ఈ ఉల్లికాడలు ఇవి వేరు పెట్టాలన్న విషయం గుర్తుండదు. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి వేపుకుందామండి. కొద్దిసేపు వేపిన తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకుందాము. టమాటాలు 2 తీసుకున్నానండి. అంటే మనకి కొంచెం పులుపు ఉండడం వల్ల వేరే కర్రీస్ ఏమి వేసుకోకుండా కూడా మనం తినేసేయచ్చు. అంతేకాదండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేపుకొని 1 స్పూన్ అల్లం వేసుకుందామండి. నాన్ వెజ్ అయితేనేమో ఎక్కువ అల్లం పడుతుంది. ఇది వెజ్జే కాబట్టి ఎక్కువ అల్లం పట్టదండి మనకి. ఒకసారి మొత్తం కలిసేలాగా అల్లం వేగేలాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఏ చెంబుతోనైతే బియ్యం తీసుకున్నామో అదే చెంబుతో 2 చెంబుల నీళ్ళు తీసుకున్నానండి నేను. మీరు ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇప్పుడైతే గల్లుప్పు తీసుకున్నానండి. గల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. మనం ముందుగా కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం రుచిని చూసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ అండి, 2 గంటలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి మూత పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ ఇది ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇలా అయింది కదా, దీన్ని తీసి మళ్ళీ మరల వేసుకోవాలండి. కొంచెం మరలేసుకున్న తర్వాతకి మనకి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. అంటే పలుకు లాంటిది ఏమైనా ఉందనుకోండి లోపల, అది మెత్తగా మంచిగా మనకి రైస్ పుల్లలుగా అవ్వడానికి మంచిగా కుక్ అవుతుంది. ఎలా వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లండి, కొంచెం పుదీనా వేసుకోండి పైన. అంటే మగ్గుతుంది అన్నమాట, పచ్చి స్మెల్ లేకుండా మొత్తం మగ్గుతుంది. అంతే, మన వెజిటేబుల్ రైస్ రెడీ.